తనపై నమోదైన కేసుపై మాజీ ఎంపీ కేసినేని నాని మరోసారి తీవ్రంగా స్పందించారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని ఓ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నాన్ని ప్రశ్నించినందుకే తనపై 14 నెలల తర్వాత కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తాను రాసిన లేఖ కారణంగా ఆ వివాదాస్పద భూ కేటాయింపు నిలిచిపోయిందని, దాంతో సంబంధిత డీల్ అడ్డం తిరిగిందని ఆయన పేర్కొన్నారు. ఫ్రస్ట్రేషన్లో భాగంగానే తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని విమర్శించారు. తనపై నమోదైన కేసుపై మాజీ ఎంపీ కేసినేని నాని మరోసారి తీవ్రంగా స్పందించారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని ఓ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నాన్ని ప్రశ్నించినందుకే తనపై 14 నెలల తర్వాత కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తాను రాసిన లేఖ కారణంగా ఆ వివాదాస్పద భూ కేటాయింపు నిలిచిపోయిందని, దాంతో సంబంధిత డీల్ అడ్డం తిరిగిందని ఆయన పేర్కొన్నారు. ఫ్రస్ట్రేషన్లో భాగంగానే తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని విమర్శించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.